చంద్రబాబు వ్యూహం ఫస్ట్ నుంచి 4.5 సంవత్సరాలు ఇప్పుడు దాకా వ్యూహంలోనే ముందుకెళ్లారు. ఈ రాష్ట్రంలో ఏమేమి దివాళా కోరి ప్రభుత్వాలు ఉన్నాయి మొత్తం చూసిండు. ఆయన అనగదొక్కటానికి నా ప్రజల్ని కాపాడటానికి ఎవరు రోడ్డు మీదకి వచ్చినా అరెస్టులు చేస్తున్నారు, నిర్బంధిస్తున్నారు. మాట్లాడే యోగ్యత కూడా లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయం జరుగుతుంది, కుట్ర పన్నుతుంది. ఈ రాజకీయ వ్యవస్థ నుంచి బయటపడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ ముందుకు వస్తాను. మా ప్రజల కోసం నేను వస్తాను, నా ఆడపడుచుల కోసం నేను వస్తాను. ఫస్ట్ నుంచి చెప్పారు, అమ్మ ఒడి కాడ నుంచి సారా బుడ్డి దాకా ఫ్యాక్షనిజం, ఉచిక ఫ్యాక్షనిజం, మాఫియా ఫ్యాక్షనిజం, అభివృద్ధి పథకాల్లో సున్నా, ఏది నిరుద్యోగ వృత్తి లేదు. పిల్లల జీవితాలు బార్ షాపులో పెట్టి ఆడిస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి అంతం పలికే రోజు చివరి దిశలో ఉంది. అదే విధంగా చూస్తే వాళ్ళు అంటున్న ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి వైనాడు పథకాలు కాదు, వాళ్ళ కార్యకర్తల సగం ఈ వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ కుంభకోణాలు మొత్తం బయటపడతాయి. ఇచ్చిన లక్షలు మొత్తం చంద్రబాబు ఇచ్చిన లక్షలు మొత్తం పేదోళ్ళకి ఇవ్వలేదని చెప్తుండు. ఆల్రెడీ అభివృద్ధి లేదు, సున్నా అభివృద్ధి లేదు, సున్నా పథకాలతో చేస్తుండు. సగం డబ్బులు దోచుకొని వీళ్ళు ఈ పథకాల డబ్బులు దోచుకున్నారు. ప్రభుత్వం వచ్చినమ్మటే అదే ఫస్ట్ జైలు వాళ్ళు పోవటానికి. చెప్పనా? అదే విధంగా చూస్తే ఇటువంటి ఎన్నున్నా ఏమున్నా కానీ మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాము, ఇటువంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చిన ఏమి పీకలేరు అని చెప్పేసుకోవడానికి అన్న చనిపోయే క్యాన్సర్ ఉండోడు, అభియా ఉండోడు కూడా నేను బతుకుతా నీకెందుకని వచ్చిన వాళ్ళకి దండం పెడతానన్నా. అదే రూట్ చేశారు. వీళ్ళ గురువు 2 సార్లు గెలిచినోడే తోక ముడుచుకొని ఉండవు, ఒక్కసారి గెలిచినోడు ఈనాడికి వస్తాడు. ఇప్పుడు పోతే 20 రోజులలో వచ్చిన నువ్వేంటంటే నా పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే నీ పరిస్థితి ఎంత ఉందో నాకు తెలుసని అన్నారు అన్న. వీళ్ళ చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇంకా వీళ్ళ గురువే లేనప్పుడు వాళ్ళు ప్రశాంత్ కిషోర్ని మార్చుకొని వాళ్ళే బయటకు వచ్చి టీడీపీకి సపోర్ట్ చేయండి, మీ దగ్గరే ఆధారం ఉంది, మీ దగ్గరే జనం ఉన్నారు, మీ దగ్గరే ఓట్లు ఉన్నాయని చెప్తుంటే ఇంక వీళ్ళే తడుచుకున్నప్పుడు ఎవరున్నారు ఇక్కడ? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం తప్ప ఎవరికి దిక్కు దివాణం లేదు. అదే విధంగా చూస్తే మన సత్యం రామకృష్ణ కూడా ఏదైతే ఉందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అతి త్వరలోనే మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నాడు, ఊసలు లెక్క పట్టబోతున్నాడు అన్న. 53 రోజులకు ఊసలకి ఇళ్ళు లెక్కేశారు, 16 నెలలు లెక్కేశారు. 16 సంవత్సరాలు వాళ్ళు ఈ నెక్స్ట్ 16 సంవత్సరాలు ఊసలు లెక్క పెట్టేది వాళ్ళు. 53 నెలలకి వీళ్ళ రాజకీయ చరిత్ర. ఒక్కొక్క రోజు చంద్రబాబు అరెస్ట్ అయ్యిందంటే 53 రోజులల్లా 53 సంవత్సరాల కల్లా వీళ్ళ రాజకీయ భవిష్యత్తులు ఒక్కొక్కళ్ళు బయటికి పోతారు. ఆల్రెడీ తెలుగుదేశం ముందు వీళ్ళు మొత్తం డిక్లరేషన్ చేసుకున్నారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు దిక్కు దివాణం లేదు, వాళ్ళ ఎంపీలకు దిక్కు దివాణం లేదు, వాళ్ళ కౌన్సిలర్లకు దిక్కు దివాణం లేదు. వాళ్ళు జనంలో తిరగలేక, గడప గడప తిరగలేక, ఒక ఎంప్లాయీస్ లేరు, ఓటర్లు లేరు, వీళ్ళ దగ్గర యూత్ లేదు, ఏమీ లేదు. నా పథకాలు అంటే ఆ చంద్రబాబు ఇచ్చిన ఒక్కసారే 1000 చేస్తే ఇప్పుడు వచ్చినా కూడా 5వ తారీఖు పెన్షన్ 3000 కలపటానికి కూడా అరుగులు లేని వాళ్ళు వీళ్ళ మాట్లాడేది. ఆ 270 ఇలా పెరిగినా ఇవ్వలా రోజుకి 50 రూపాయలు కూలీళ్ళకి చూసేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఎవరిస్తారన్నాయడా? చంద్రబాబు, ఎన్టీ రామారావు గారు మహాదర్శులు ఈ ప్రభుత్వ ఇబ్బందులు చూసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ముందుకు వచ్చారు. ఆ రోజు నుంచి తెలుగుదేశం వస్తే సామాన్యుడు బతుకుతున్నా, తెలుగుదేశం పార్టీ వస్తే సామాన్యుడు బతుకుడు. ఇవాళ వంకాయ, టమాటా, ఉల్లిపాయ కొనే పని లేదు. పెట్రోల్ బండ్లు ఇంటికాడ పెట్టి తిరుగుతున్నారన్న. ఇంకేడుంది ఇక్కడ ప్రభుత్వం? ఏడుంది? ఎక్కడ ఒక్క పిల్లోడికి ఉద్యోగం లేదు. పిల్లలు కూలి చేసుకొని చదివేస్తుంటే